ఫస్ట్ కాసిన కాయలు అనమాట ఈ రెండు. విత్తనాల కోసం అని చెప్పేసి వదిలేస్తున్నాను. ఆ నార్మల్ రైస్ లో ఈ ఆకగాని చిన్న ముక్కలు చేసి ఇస్తే మీకు ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. మ్యాంగోస్ ఒక 9 వెరైటీస్ పెట్టాను. జామకాయలు ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. నేరేడు ఒకటి పెట్టాను. బెర్రీస్ ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా అంతే, లెస్ దాన్ 6 months ఐ కెన్ సే. 5 months కాయలు గ్రోత్ వచ్చింది అనమాట. గ్రాండ్ చిల్డ్రన్ అండ్ కిమయ, సో వాళ్ళ ఇష్ట ప్రకారమే ఈ పేరు పెట్టాను అనమాట, మిరాకిమ్ ఫార్మ్స్ అని. వాళ్ళే సజెస్ట్ చేశారు ఈ పేరు మిరాకిమ్ ఫార్మ్స్ అని. నా పేరు మురళి అండి. నేను బిహెచ్ఎల్లో రిటైర్ అయ్యాను డీజీఎంగా 2016. నా హాబీ ఏంటిదంటే గార్డెనింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా ఫాదర్ స్టేజ్ మాస్టర్గా ఉండేవారు. అక్కడ కూడా అంతే, ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉండేది, గార్డెనింగ్ బాగా చేసేవాడిని అనమాట. సో అదే హ్యాబిట్ ఇది కంటిన్యూ అయింది. ఇక్కడ ఉన్న ఈ మొక్కలన్నీ నేను లాస్ట్ రైనీ సీజన్లో పెట్టినట్టువి అన్నమాట. సో డిఫరెంట్ వెరైటీస్, మెయిన్లీ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫ్రూట్ ప్లాంట్స్. మ్యాంగోస్ ఒక 9 వెరైటీస్ పెట్టాను. జామకాయలు ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. నేరేడు ఒకటి పెట్టాను. బెర్రీస్ ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. తర్వాత సీతాఫల్, రామాఫల్ ఇవి ఒక 2 వెరైటీస్ పెట్టాను. వాటర్ యాపిల్ పెట్టాను. తర్వాత ఈ అరటి మొక్కలు పెట్టాను. లాస్ట్ జూన్లో పెట్టాను ఇవి. ఇదన్నమాట గ్రోత్. ఆల్మోస్ట్ 3 గెల్లు వేసినాయి. 2 పండ్ల గెల్లు, 1 కాయగెల. ఓకే, మెయింటెనెన్స్ అంతా ఐఎమ్ డూయింగ్ ఆన్ మై ఓన్ బికాస్ ఐ వాంట్ టైం పాస్. Time killing, it is a technique how to kill the time. So this is my hobby. I am passing the time very nicely. డైలీ వస్తాను, ఏదైనా ఉంటే మొక్కల పని చేసుకుంటా, ఒక 1 hour వాటరింగ్ అది ఉంటే చేసుకుంటాను. యాక్చువల్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ నాగోల్, బట్ బికాస్ ఆఫ్ మై హాబీ ఆల్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 15 kilometers. సో డైలీ వస్తాను, చేసుకుంటాను. వీక్లీ 3 days అయితే కంపల్సరీగా ఉంటాను నేను, మా మిస్సెస్. వీ మేడ్ ఏ స్మాల్ రూమ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇదన్నమాట. సో ఎరువు కూడా అంతే, నేను సొంతగా తయారు చేసుకుంటా. ఈ ఎన్డబ్ల్యూడిసి ఇవన్నీ టెక్నిక్స్ ఐఎమ్ యూజింగ్. దిస్ ఈజ్ 200 liters డ్రమ్. సో ఆల్మోస్ట్ 15 days అయింది. ఇంకొక 5 days అయితే దీన్ని నేను చెట్లకు వాడేయచ్చు అనమాట. ఇది ఎంత రేషియోలో పోస్తారు సార్ మీరు? 2 kg బెల్లం వేసానండి. ఇది 200 liters డ్రమ్ము. 2 kg బెల్లము, ఒక బాటిల్ టోటల్గా వేస్తాను అనమాట. వేసేసి డైలీ సేమ్ ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలా ఒక 4-5 minutes. ఇది ఎన్ని డేస్ తర్వాత అయింది ఇది ప్రిపేర్ అయింది? 20 days. ఇంకొక 5 days అయితే అయిపోతుంది, నేను వాడేయచ్చు అనమాట. దిస్ ఈజ్ 5th drum ఐ మేడ్ ఇన్ దిస్ 6 months. సో మీరు ఇది ఓడబ్ల్యూసి వాడడం వల్ల మీకు అంటే చెట్లకి దేని గురించి యూజ్ చేస్తారు? యాక్చువల్గా అయితే సాయిల్ ఇంప్రూవ్మెంట్ అండి. కెమికల్స్ ఏవి వాడను. ఇట్లాగే ఇదొకటి, కౌడంగ్ ఒకటి. తర్వాత ఇది మా ఇంటి దగ్గర రైతు బజార్ ఉంది. ఉల్లిపాయ పొట్టు తీసుకొస్తా, దాన్ని వాటర్లో ఇచ్చేసి ఫిల్టర్ చేసి అది వాడతాను. తర్వాత గోమూత్రం ఇవన్నీ వాడతాను. కౌడంగ్ ఎక్కువ వాడతానండి. ఇవన్నీ నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుందే. దిస్ నాట్ మై ఓన్ ఇన్వెన్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ ఇది 500 square yards అండి. సో ఈస్ట్ వైపు, ఇదేమో వెస్ట్. మనకి టోటల్ సన్లైట్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ రైనీ సీజన్లో ఈ మొక్కలన్నీ పెట్టడం అయింది. దానికి ఒక 2 months బిఫోర్ గుంతలతో వేసి కౌడంగ్ అది ఇది అన్నీ వేసి అంతా రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత దీనిలోనే ఒక చిన్న రూమ్ లాగా కట్టుకున్నాను. ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా అనుకోండి, విత్ ఆల్ ఫెసిలిటీస్, ఏసీ, ఇంటర్నెట్, ఇన్వర్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు నాకు నాగోల్లో ఉన్న ఇంటికంటే ఇక్కడ ఉండటమే నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ విలేజ్ అట్మాస్ఫియర్.
తర్వాత కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఒక 9 వెరైటీస్ మ్యాంగోస్ పెట్టాను. జామకాయలు ఒక 3 వెరైటీస్ ఉంది. తర్వాత నేరేడు చెట్టు ఒకటి పెట్టాను. తర్వాత ఇవి సీతాఫలం, రామాఫలం అవి పెట్టాను. ఇందులో స్పెషల్ అంటే ఇది బ్లాక్ జామున్ అండి. జామకాయ బ్లాక్ కలర్. చూద్దామా సార్ అది? చూద్దామా సార్? రండి. బ్లాక్ జామకాయ చాలా టేస్టీగా ఉంటుంది. పైన స్కిన్ అంతా బ్రౌన్గా ఉంటుంది, లోపలేమో చాలా రెడ్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంది ఫ్రూట్. సూపర్. అంటే ఇది నాటి ఎన్ని మంత్స్ సేమ్ అవుతుంది? 6 మంత్స్. 6 ఆల్ months. ప్లాంట్స్ 6 మంత్స్ అండి. 6 months లో ఇంత మంచి ఈల్డ్ వచ్చింది మీకు? yes. ఇట్లా చూడండి, నిమ్మకాయ చెట్లు కూడా అంతే. ఇవి కూడా ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఏం రకం నిమ్మ సార్ ఇది? ఇది అది తైవాన్ నిమ్మ అని ఇచ్చాయండి. ఇంకా పెద్దగా అవుతుంది. మేమైతే అది రాలిపోవాల్సిందే కానీ సొంతగా కోయట్లేదు ఏది కానీ. దాన్ని బట్టి అది రాలిపోయినప్పుడే తీసుకుంటున్నాము. అదేవిధంగా మ్యాంగో వెరైటీస్. ఇది మ్యాంగోస్ 6 months లో మ్యాంగోస్ వచ్చాయి. అంటే నర్సరీలో ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు సార్ ప్లాంట్ ఇది మీరు తీసుకున్నప్పుడు? 1.5 year. 1.5 year. ఆల్మోస్ట్ దీంట్లో 1/4 సైజ్ ఉన్నది ఇంత హైట్కి పెరిగినాయి అన్నమాట. ఓకే. ఇది పంపర బన్సా అని చెప్పేసి ఇంత ఫుట్బాల్ సైజులో వస్తుందండి. వచ్చిందా సార్? 2 వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పూత వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. అవునవును కనిపిస్తుంది. అది ఇవి మన క్యాబేజు, కాలీఫ్లవర్ అవి కూడా చాలా పెట్టాను. అవి కూడా బాగా వచ్చినాయి. ఈ బెండ, తర్వాత వంకాయలు ఇవన్నీ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే నాకు నాగోల్లో మా ఇంట్లో ఒక మునగ చెట్టు ఉందండి. అక్కడ మేము 4 బ్రదర్స్ అనమాట. ఓకే సార్. సేమ్ ఇలాగే 500 square yards లో బిల్డింగ్ కట్టుకొని 4 అక్కడే ఉంటాం. అక్కడ ఒక మునగ చెట్టు పెట్టాను 5 years బ్యాక్. దాన్ని ఎండిపోయిన గింజలు తీసుకొచ్చేసి సపరేట్గా దాన్ని ఒక బకెట్లో పెట్టేసి అది బాగా ఒక 1 feet అయిన తర్వాత సపరేట్గా ఇట్లా పాతాను అనమాట. ఇది కూడా అంతే, లెస్ దాన్ 6 months ఐ కెన్ సే. 5 months గ్రోత్ వచ్చింది అనమాట. ఇది అంతే. అక్కడ ఇంకొక ప్లాంట్ పెట్టాను, అది కూడా అంతే. ఇక్కడ ఇంకొక ప్లాంట్ పెట్టాను. ఇది 2 సేమ్ ఒకటే రోజు పెట్టినా. ఇది కూడా అంతే. సరే ఇది చూసినాక ఒక 2 months తర్వాత బయట ఒకటి పెట్టాను, అది కూడా స్టార్ట్ అయింది కాయలు. సో ఈ చుట్టూతో గోడ పక్క అంతా పండ్ల మొక్కలే కాకుండా ఈ మధ్యలో పందిర్లు వేసానండి. పందిర్లు వేసి తీగ మొక్కలు పెట్టాను. మెయిన్ గా సొరకాయ, బీరకాయ, ఇగో దొండ, ఇది కూడా బాగా వస్తుంది. తర్వాత చిక్కుడుకాయ అయితే పెట్టాను, అది బాగా విరగ కాసింది అన్నమాట. చిక్కుడుకాయ 4 వెరైటీల చిక్కుడుకాయలు అన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇందులో సొరకాయలు ఏం చేశాయంటే ఫస్ట్ వచ్చిన సొరకాయల్ని విత్తనాల కోసం అని చెప్పేసి వదిలేసిన. ఈ ఉన్న సొరకాయల్లో ఇది స్పెషల్ వెరైటీ అండి. 7 feet సొరకాయ ఇది. ఓ వావ్, ఎక్సలెంట్ సార్, నిజంగా కూడా బాబా ఏమన్నా ఉందా అసలుకి. తర్వాత ఇది నార్మల్ సొరకాయ. ఎందుకు అనిపించింది, మొదలుగా వచ్చింది బాగుంటుంది కదా. ఇది ఫస్ట్ కాసిన కాయలు అన్నమాట. ఈ 2 విత్తనాల కోసం అని చెప్పేసి వదిలేస్తున్నాను. సో ఎనీబడి రిక్వైర్ ఐ కెన్ గివ్ సీడ్స్. సీడ్ బ్యాంక్ ఇవ్వండి సార్ మీరు, మన హ్యాపీ గార్డెన్ సీడ్ బ్యాంక్. సో కొన్ని వేల మందికి వెళ్తుంది మీ తరఫు నుంచి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నేను ముందు చెప్పినట్లు 3 వెరైటీస్ జామ్లో ఇది ఒకటండి. ఇది కూడా ఒక స్పెషల్ వెరైటీ అనే చెప్పాలా. చూడండి, ఇది కూడా అంటే 6-7 months ప్లాంట్, లాట్ ఆఫ్ ఈల్డ్, బాగా కాసిందనమాట. ఇంకా కూడా కాస్తుంది. ఇప్పుడు ఒక 10 కాయలు తెంపుకుంటాం దీంట్లో. ఇది ఫస్ట్ నా సార్? ఫస్ట్ టైం ఈల్డ్? ఇది ఫస్ట్ టైం ఈల్డ్ అండి. ఓకే. సో ఫ్యూచర్ లో ఇంకా బాగా కాస్తుంది, ఎందుకంటే చెట్టు ఇంకా బాగా పెరిగే కొంది అవును మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది అనమాట. 6 months లో ఇంత కాత వచ్చింది. 6 months ఇంత హార్వెస్ట్. సూపర్. ఇది యాపిల్ బేరా సార్? అది యాపిల్ బెర్రీ. ఇది అక్కడ అది మామూలు ఇండియన్ బెర్రీ ఉండదు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, జామ. సాయిల్ నేను మామూలుగా ఇది ఒకప్పుడు పొలం అంటే ఇది నార్మల్ సాయిల్. నేనైతే దీనికి స్పెషల్ గా ఏమి యాడ్ చేయలేదు, ఎక్సెప్ట్ కౌడంగ్ యూజ్ చేస్తా. కౌడంగ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తానే ఉంటా, అదొకటి అనమాట.
దాంతో పాటుగా ఓడబ్ల్యూడిసి యూజ్ చేస్తాం. ఓడబ్ల్యూడిసి ఇప్పుడు ఒక 5 డ్రమ్ములు వాడుంటాను డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో. ఈ 2 మెయిన్ గా ఉంటది. తర్వాత ముఖ్యంగా ఈ నిమ్మ చెట్లకైతే రాక్ సాల్ట్ వాడుతున్నా. ఒక్కొక్క చెట్టుకి ఒక నెలకి ఒక ప్యాకెట్ వాడతాను అనమాట. ఇప్పుడు నిమ్మ, నారింజ, బత్తాయి, తర్వాత ఈ కమలా పండ్లు అంటే సంత్రా, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ప్యాకెట్ నెలకు వాడతాను అనమాట. స్పెషల్ కేర్ అంటే ఏముండదు, ఇంతే నార్మల్ గార్డెనింగ్ లెక్కనే. కిచెన్ గార్డెన్ ఎట్లాగో అలాగే మెయింటైన్ చేస్తున్నా. వితౌట్ ఎనీ మ్యాన్ పవర్ ఐఎమ్ డూయింగ్ ఆన్ మై ఓన్. ఏంటి సార్ స్పెషల్? ఇది బిర్యానీ ఆకు అంటారు అనమాట. మీరు నార్మల్ రైస్ లో మీరు తీసుకెళ్ళండి, నేను ఇస్తాను మీకు ఒక 4-5 ఆకులు తీసుకెళ్ళండి. ఆ నార్మల్ రైస్ లో ఈ ఆకు కానీ చిన్న ముక్కలు చేసి ఇస్తే మీకు ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. అదే దీని స్పెషల్. సూపర్. మీరు సపరేట్ గా మీరు ఇంట్లో బిర్యానీ చేసేప్పుడు అది బిర్యానీ రైస్ కొనాల్సిన పని లేదు. ఈ ఆకేసేస్తే చాలు అనమాట. నార్మల్ రైస్ లో ఈ ఆకేస్తే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సేమ్ ఫ్లేవర్ విల్ గెట్. అది దీని స్పెషల్. ఒక ఆకు చాలు. చిన్న పీసెస్ కట్ చేసి రైస్ లో వేసేయాలి. వేస్తే మీకు బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అది దీని స్పెషల్. ఇది నేను గోవా వెళ్ళినప్పుడు పట్టుకొచ్చిన ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా నా పేరు మురళి అండి. నేను బీహెచ్ఎల్లో డీజీఎంగా రిటైర్ అయ్యాను. 2016లో రిటైర్ అయ్యాను. సో ఇప్పుడైతే నాది ఓన్ కన్సల్టెన్సీ ఉంది. నాది సబ్జెక్ట్ పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్ అనమాట. ఈ టర్బైన్స్ అండ్ జనరేటర్స్ ఇవన్నీ యాన్యువల్ కాంట్రాక్ట్స్ అవన్నీ ఉంటాయి. ఇన్ అడిషన్ టు దట్ వన్ మోర్ టైం పాస్ యాక్టివిటీస్ మై దిస్ బ్యూటిఫుల్ గార్డెన్. నేను ఉండేదైతే యాక్చువల్గా నాగోల్లో ఉంటాను. అక్కడ కూడా అంతే, మా ఇంటి చుట్టూతో మొత్తం గార్డెనే పెట్టుకున్నాను. సరే ఇంకా టైం ఇంకా మిగులుతుంది కదా అని చెప్పేసి నాకు టైం కిల్లింగ్ అవుట్ కిల్ ద టైం, అందుకని చెప్పేసి ఈ గార్డెనింగ్ చేస్తున్నాను అనమాట. మా మిసెస్ పేరు జయశ్రీ. నాకు 2 కిడ్స్ ఉన్నారు, ఒక పాప బాబు. దే ఆర్ సెటిల్డ్ ఎట్ అమెరికా. సో వీ బోత్ ఆర్ స్టేయింగ్ హియర్. సో వీక్లీ 3 days అయితే ఇక్కడ కంపల్సరీగా ఉంటాము. సరే వాటరింగ్ అని మధ్య మధ్యలో వస్తూ ఉంటాను. తర్వాత నేను రీసెంట్గా ఈ హ్యాపీ గార్డెన్స్లో జాయిన్ అయినాయండి. ఐ లైక్ దట్ పీపుల్ హూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మీ, ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. ఇట్ ఈస్ వెరీ నైస్. సో ఫర్దర్ నాకేమన్నా హెల్ప్ కావాలన్నా, వాళ్ళకేమన్నా సజెషన్స్ కావాలన్నా ఐ కెన్ షేర్. ఇది నా ఎయిము. యాక్చువల్లీ మై ఏజ్ ఇట్ ఈస్ 69. సో యూ విల్ వండర్, for all these gardening activities I am not hiring any labor, frankly speaking, because I want to kill the time. డైలీ కొంచెం వర్క్ చేసుకుంటాను. నాకు ఎమర్జెన్సీ అర్జెన్సీ అంటూ ఏమీ లేవు. ఏ వర్క్ అయినా నేనే చేసుకుంటాను. ఐఎమ్ హ్యావింగ్ టోటల్ గార్డెనింగ్ టూల్స్, ఎవ్రీథింగ్. షవల్స్ నుంచి అన్నీ మెయింటైన్ చేస్తాను అనమాట. నేను గార్డెనింగ్ టూల్స్ నేనే సొంతంగా చేసుకుంటాను. ఈ పందిర్లు కూడా నేను సొంతంగా చేసుకున్నట్టువే. కలరింగ్ కాదు, పెయింటింగ్ కాదు, అది భూమి తోవడం అవన్నీ వేయడం నా సొంతగా చేసుకుంది ఇవన్నీ. ఇది రైట్ సార్. థ్యాంక్ యూ. మా చిన్న మై ఫామ్, మై గ్రాండ్ చిల్డ్రన్ మిరయ అండ్ కిమయ. సో వాళ్ళ ఇష్ట ప్రకారమే ఈ పేరు పెట్టాను అనమాట, మిరాకిమ్ ఫార్మ్స్ అని. వాళ్ళే సజెస్ట్ చేశారు ఈ పేరు మిరాకిమ్ ఫార్మ్స్ అని. తర్వాత టోటల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి మా ఇంట్లో. ఇక్కడ చిన్నదైనా కూడా ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. నాట్ విత్ మై 4 bedroom house. Here I am feeling comfortable. All total it is a village atmosphere. I like it very much. ఇంకా సెటిలైట్ చేసేది ఉంది. నేను స్టార్ట్ చేసింది జస్ట్ లాస్ట్ సీజన్లోనే. నాకేంటంటే బాడీ ఫిట్నెస్ కావాలి.